యోగ సిద్ధిలో ఏ పరతత్వాన్ని చూస్తున్నారో అది నువ్వే. అలాంటి నీ పాదాలకు వందనములు. ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం సుఖానుభూతితో పాపజలంలో పడ్డాను. ఎన్నో ఏళ్లు గతించాయి. ఒడ్డు దారి కనిపించడం లేదు. ఈ మనసుకి ఎన్నటికీ యావగింపు కలగడం లేదు. ఇదేమి దురదృష్టమో, మహారాక్షసులు చివరికి పశుపక్షాదులు కూడా సత్సాంగత్యం వల్ల ఆత్మజ్ఞానం పొంది సంసార సముద్రాన్ని దాటగలిగారు. నేను క్షత్రియ వంశంలో పుట్టి ఎంతో సేవ చేసి రాజభోగాల లంపటంలో పడి మరింత ఇరుక్కున్నానే తప్ప కాసింతైనా బంధవిముక్తిని కాలేకపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. రాజ్య సంపదలో పిచ్చివాణ్ణయి మిథ్యా విలాసాల్లో మిథ్యా సుఖాల్లో తగులుకున్నాను. ఎట్టెదుట కాపు వేసి ఉన్న మృత్యువును పసిగట్టలేకపోయాను. నాకన్నా మందమతి ఇంకెవరైనా ఉంటారా? నువ్వే జాలిపడి కరుణించాలి. నీ అనుగ్రహాన్ని నా మీద పూర్తిగా ప్రసరింపజేయాలి. అది ఒక్కటి తప్ప నేను ఇంకేమీ కోరను. నాకు శాంతిని